తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులు రేపటి అభివృద్ధి కోసమేనని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అప్పులను భవిష్యత్తు తరాల కోసం ప్రాజెక్టులు, వ్యవసాయం సహా అనేక రంగాలపై పెట్టుబడి పెట్టిందన్నారు. ప్రజల అవసరాలు, రాష్ట్ర అభివృద్ధి ఫలాల కోసమే నాటి బీఆర్ఎస్ సర్కార్ అప్పులు చేసిందన్నారు హరీష్ రావు. అప్పులు ఎందుకోసం చేశారు, దేనికోసం వినియోగించారు, దానివల్ల కలిగిన ఫలితం ఏమిటి అనేటువంటిది ముఖ్యం అధ్యక్ష. తెచ్చిన అప్పులను ఎలా వినియోగించామనే దానిపై ఈ రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ ఉంటుంది అధ్యక్ష. ఈ విషయం సగటు ఆర్థిక పరిజ్ఞానం కలిగిన వారిని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. తెలంగాణ ప్రభుత్వ పరిమితికి లోబడి తెచ్చిన అప్పులను క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఉపయోగించి తద్వారా సంపద సృష్టించింది, రాష్ట్రానికి ఆస్తులను సమకూర్చింది అధ్యక్ష. ఇవాళ బీఆర్ఎస్ తెచ్చిన రుణాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రుణాలతో సృష్టించిన ఆస్తుల గురించి కానీ, వాటి విలువ గురించి కానీ, తద్వారా పెరిగిన సంపద గురించి కానీ, పెరిగిన తలసరి ఆదాయం గురించి మాట్లాడకపోవడం వారి కుట్రపూరిత వైఖరికి నిదర్శనం అధ్యక్ష. ఈ వైఖరిని ప్రజలు కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. గుమ్మి నిండా వడ్లుండాలి, గూటమూల పిల్లలు ఉండాలంటే ఎట్లా అధ్యక్ష? ఇదేం థింకింగ్ అధ్యక్ష? తెచ్చిన ప్రతి పైసా భవిష్యత్ ప్రయోజనాల కోసం పెట్టుబడి పెట్టినాం. గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అత్యధిక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ను ఖర్చు చేసి సామాజిక ఆస్తులను ఇవాళ ఈ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సమకూర్చింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక విధ్వంసమైన రాష్ట్రాన్ని, కరెంటు చక్కగా లేని రాష్ట్రాన్ని, తాగునీళ్లు చక్కగా లేని రాష్ట్రాన్ని, సర్కారు తుమ్మలు మొలిచిన చెరువులు, తెగిన కట్టలు, శిథిలమైన తూములు, అలుగులు, ప్రాజెక్టులు లేక, సాగునీరు లేక, బోరుబావులే దిక్కైన రాష్ట్రాన్ని, భూగర్భ జలాలు అడిగంటి 600 ఫీట్లు బోరు వేసిన చుక్క నీళ్లు పడని రాష్ట్రాన్ని, ఉపాధి లేక జనం వలసబాటిన పట్టిన రాష్ట్రాన్ని ఒక దరికి చేర్చాలంటే, ప్రజల కన్నీళ్లు తుడవాలంటే దానికి ఎంత నిబద్ధత ఉండాలి, ప్రజల మీద ఎంత మమకారం ఉండాలి, ఎంత తపన ఉండాలి, ఎంత తపస్సు చేయాలి, ప్రజల శ్రేయస్సు కోసం, అభివృద్ధి యజ్ఞం కోసం నిధులు సమీకరిస్తే ఇది తప్పైతుందా అధ్యక్ష? క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో ఇవాళ సంపద సృష్టించిన అధ్యక్ష. తెచ్చిన పైసలతో సాగునీటి ప్రాజెక్టులు కట్టినాం, పడావు పడ్డ బీడు భూముల్లో నదీ జలాలు మలిపినాం, నీరు పల్లె మెరుగు అని అవహేళన చేసిన ఆనాటి కాంగ్రెస్ నాయకులు నోళ్లు మూతపడేలా నీళ్లను ఎత్తిపోసినాం, విధ్వంసమైన చెరువులను పునరుద్ధరించినాం, చెరువులకు ప్రాజెక్టులను అనుసంధానం చేసినాం, నీటి నిల్వ సామర్థ్యం పెంచినాం, భూగర్భ జలాలు పెంచినాం, భూమికి బరువయ్యేంత పంట పండేలా చేసినాం, రైతుల గుండెల్లో ఎనలేని భరోసా నింపినాం, తాగునీటి కోసం బిందె మీద బిందె పెట్టుకొని మైళ్ళ దూరం నడుస్తున్న ఆడబిడ్డల ఆవేదన తీర్చినాం, నడింట్ల నల్లాలు పెట్టి శుద్ధి చేసిన నదీ జలాలను తాగునీరుగా అందించినాం, తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పెంచినాం, పంపిణీ వ్యవస్థల్ని బలోపేతం చేసినాం, నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా వ్యవసాయానికి అందించినాం, కొన్ని రంగాలకు నిరంతరాయం, అన్ని రంగాలకు కూడా నిరంతరాయ విద్యుత్ సరఫరా చేసినాం, క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు లేకుండా చేసినాం, రహదారులు, బ్రిడ్జిలు, భవనాలు, జిల్లా కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీలు, పాఠశాలల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం, తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు నిర్మించినాం అధ్యక్ష. ఇవాళ ఏం విజయాలు సాధించినామో అని వాళ్ళు